లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. సాధారణంగా సినిమా టెక్నీషియన్స్ మధ్య లుకలుకలు రావటం చాలా సహజం. వాటిని 4 గోడల మధ్య పరిష్కరించుకోవటం మరీ సహజం. అయితే నాకు గనక తిక్కరేగితే మీ విషయాన్ని పబ్లిక్ లోనే తేల్చేస్తానంటూ రెచ్చిపోతున్నాడు ఈ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్. గతంలో ఇలాగే ఓ మాస్ డైరెక్టర్ ని పబ్లిక్ గానే చెడుగుడు ఆడుకున్న ఈ మ్యూజిక్ సెన్సేషన్ తాజాగా జరిగిన ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఏకంగా సినిమా నిర్మాతలనే ఏకిపారేశాడు. పుష్ప 2 సినిమా మొదలైనప్పటి నుండి ఎంత బజ్ ని క్రియేట్ చేసుకుందో విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ అంతకన్నా ఎక్కువ వివాదాల్ని తెచ్చిపెట్టుకుంటుంది. బన్నీకి సుక్కుకి చెడిందని, అందుకే షూటింగ్ తరచూ పోస్ట్ పోన్ అవుతుందన్న వార్తలు అప్పట్లో తెగ చక్కర్లు కొట్టాయి. అయితే అదేమీ లేదంటూ దర్శక హీరోలు ప్యాచ్ వేసుకోవాల్సిన పరిస్థితి. మరోవైపు సినిమా ఆగస్టు 15న వస్తుందంటూ డేట్ ప్రకటించి మరీ విడుదలని వాయిదా వేసుకోవడంతో ఇదంతా మెగా అభిమానులకు భయపడే అన్న వార్తలు వినిపించాయి. ఈ మెగా ఫైట్ కాస్త చల్లారే వరకు రాకుండా ఉండడమే నయమంటూ నిర్మాతలు సినిమాని డిసెంబర్కి లాక్కొచ్చారన్న చర్చలు నెట్టింట గట్టిగానే నడిచాయి. అయితే అవన్నీ తూచంటూ కవరప్ చేసుకొచ్చారు మేకర్స్. ఇక తాజాగా పుష్ప 2 బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం మరో 3 సంగీత దర్శకుల్ని రంగంలోకి దింపారన్న వార్తలు రావడంతో దేవికి దర్శక నిర్మాతలకి ఎక్కడో చెడిందంటూ పుకార్లు షికారు చేశాయి. వాటికి బలాన్ని చేకూరుస్తూ తాజాగా జరిగిన పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్లో నిర్మాతలపై దేవిశ్రీ ప్రసాద్ ఓపెన్ గానే ఫైర్ అయ్యాడు. వాస్తవానికి తాను చేయాల్సిన పని మరొకరికి అప్పగించడం దేవికి నచ్చలేదని తెలుస్తుంది. సినిమాకి ఓ మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వాల్సిన బాధ్యత తనపై ఉంటుందని, ఈ క్రమంలో కొన్నిసార్లు లేట్ అవుతుందని, ఇక ఎలాగో విడుదల తేదీ చెప్పేశారు కాబట్టి అప్పటి వరకు ఆగకుండా తన పని వేరే వాళ్లకి అప్పగించడంతో దేవి తన కోపాన్ని ఇలా వెళ్లగక్కాడని సమాచారం. దేవిశ్రీ ఫంక్షన్ కి కాస్త లేటుగా వచ్చారు. ఈ విషయాన్ని మైత్రి మూవీస్ నిర్మాతల్లో ఒకరైన నవీన్ దేవిని అడిగారు కూడా. దానికి దేవి కాస్త ఫీల్ అయినట్టు కనిపించింది. వేదికపైనే దేవి అసహనాన్ని నవ్వుతూ బయటపెట్టేశాడు. పాటలు లేటని, బ్యాక్గ్రౌండ్ స్కోర్ లేటని తనను అంటూనే ఉంటారని వాపోయాడు ఈ మ్యూజిషియన్. ఇప్పుడు నాతో రాంగ్ టైమింగ్ సార్ అని అంటున్నారు. మరి నేనేం చేయగలను సార్? ఇవన్నీ సెపరేట్ గా అడిగినప్పుడు పెద్ద కిక్ ఉండదు. ఇలాగే అడిగేయాలంటూ దేవిశ్రీ ప్రసాద్ స్టేజ్ పైనే నిర్మాత పైన అసహనం వ్యక్తం చేసినట్లు కనిపించాడు. అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో ఇతర మ్యూజిక్ డైరెక్టర్స్ కి కూడా ఛాన్స్ ఇవ్వాలనేది అల్లు అర్జున్, సుకుమార్ నిర్మాతలు కలిసి తీసుకున్న నిర్ణయం. నిర్మాతలు కూడా హీరో, డైరెక్టర్ చెప్పినట్లే చేస్తారు. అయితే సుకుమార్, అల్లు అర్జున్ మీద ఉన్న అసహనాన్ని దేవిశ్రీ ప్రసాద్ నిర్మాత మీద చూపించారనే కామెంట్స్ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఈ స్పీచ్ లోనే దేవిశ్రీ ప్రసాద్ మరో మాట కూడా అన్నారు. మనకి రావాల్సింది ఖచ్చితంగా అడిగి తీసుకోవాలి, అది డబ్బు అయినా క్రెడిట్ అయినా అంటూ ఇంటర్నల్ గా ఈ మూవీ వ్యవహారంలో జరుగుతున్న ఇష్యూస్ ని దేవిశ్రీ ప్రసాద్ స్టేజ్ పైనే ప్రస్తావించి పరోక్షంగా కౌంటర్ వేశారనే మాట వినిపిస్తుంది. మరి ఈ విషయంలో మేకర్స్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.